అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆదినేని పద్మ. నేను మందడం గ్రామంలో ఉంటాను. మా కుటుంబం మొత్తం 9 మంది అండి, చిన్నపిల్లలతో కూడా. 2 కొడుకులు, 2 కోడళ్ళు. అంతకు ముందు మగవాళ్ళే వెళ్ళి బయట కష్టపడి వచ్చేవాళ్ళు. మాకేమన్నా అవకాశం వచ్చిద్దేమని ట్రై చేశాను. ఏపీసీఆర్డీ ఆఫీస్ వాళ్ళు వచ్చి సార్ వాళ్ళు ఉపాధి హామీ కల్పిస్తాము, చేస్తారా మీరు అంటారా అని అడిగారు. మా ఇంట్లో మేము 2 కోడళ్ళు, నేను ఉన్నాము. మేము ముగ్గురు వెళ్ళి నేర్చుకున్నాము 30 రోజులు అక్కడ. మాకు జాబ్ కింద ట్రైనింగ్ ఇచ్చారండి. మేము ఉదయాన్నే 6 గంటలకల్లా లేచి ఈ మిల్లెట్స్ సంబంధించిన జావని 7 కల్లా స్టార్ట్ చేస్తాము. జొన్నలు, సొద్దులు, రాగులు, గోధుమలు అరకిలో వేస్తాం సార్. వేసి ఏపుకొని పిండి పట్టించుకుంటాం. 20 లీటర్లు నీళ్లు పోసుకొని ఇంకో 10 లీటర్ల నీళ్లు కలుపుకుంటాం. అవి ఎసరు పెట్టుకుని దాంట్లో కొంచెం ఏలక్కాయ పొడి, ఉప్పు వేసి ఎసరు కాగబెట్టుకొని 2 కిలోలన్నర పిండి పట్టించి సార్. అది కలుపుకొని ఆ జావ కాసుకొని మేము 8:30 కల్లా ఇది జైతు అయిపోతుంది. 9:30 లోగా రెడీ అయ్యి మేము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 10 మినిట్స్ మాకు టైం పడుతుంది. అక్కడికి వెళ్ళగానే మేము స్టాల్ ని 10:30 లోపు ఓపెన్ చేస్తాము. 10 to 12 దాకా ఆఫీస్ లోనే సేల్స్ చేసుకుంటూ ఉంటాము. మళ్ళీ 1 కల్లా ఇంటికి వచ్చి 3కి ప్రిపేర్ చేసుకొని మళ్ళీ 3 కల్లా వెళ్ళిపోతాము. 3 to 5:30 లాగా అక్కడే ఉండి సేల్ చేసుకొని వస్తాం. 6 కల్లా ఇంటికి వస్తాము. గ్లాస్ 20 రూపాయలు లెక్క జావా, మిల్లెట్ జావా 5 నెలల నుంచి 6 నెలల నుంచి అమ్ముకుంటున్నాము. బాగానే సేల్స్ అవుతుంది. ఈ ఉపాధి కలిగించిన ఏపీసీఆర్డీ ఆఫీస్ వారికి థ్యాంక్ యూ.